అందుకే దేవుడు చెప్పాడు, మీరు సహవాసంలో ఉండాలి. ఎవరి సహవాసంలో ఉండాలి? దేవుని పిల్లల సహవాసంలో ఉండాలి. ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్ళండి, సహోదరులందరితోని మాట్లాడండి. ఎలా ఉన్నావు బ్రదర్? బాగున్నావు బ్రదర్? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగుంది బ్రదర్ అని పంచుకోండి. ఎప్పుడైతే ఈ దేవుని పిల్లలతో మనం సహవాసం చేస్తామో ప్రియులారా, మనం ఎప్పుడైనా లో మూమెంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తారు. నువ్వు ఇలా కాదు బ్రదర్, నీకేం కాదు, నేను ఉన్నాను కదా, మేము ఉన్నాం కదా, మేము అందరం ఉన్నాం కదా అని మనల్ని ప్రోత్సహిస్తారు, మనల్ని మోటివేట్ చేస్తారు, మనకంటూ ఒక హెల్ప్గా నించుంటారు. అది దేవుని పిల్లలు. అది దేవుని పిల్లలు కాని వాళ్ళతో ఉంటే వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ చేస్తారు మనల్ని. మనకి ఏదైనా ఒక చిన్న హాని కలిగిందంటే, నువ్వు ఎప్పుడు ఇంతేరా, నీకు ఇంతే జరుగుతుందిరా, నీకు ఎందుకురా అని చెప్పి మనల్ని ఇంకా డిసప్పాయింట్ చేస్తారు. కానీ మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది ఎవరు? దేవుని పిల్లలు. అందుకే మన సహవాసం ఎవరితో ఉందనేది చాలా జాగ్రత్త చూసుకోవాలి. మనం ప్రతిరోజు కూడా దేవుని పిల్లలతో మాత్రమే సహవాసం చేయాలి. దేవుని పిల్లలతో సహవాసం ఉండాలి.